Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ప్రీవియస్ జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ని షిఫ్ట్ వైజ్ డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ సిరీస్లో భాగంగా 12 పార్ట్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 12 పార్ట్స్లో కూడా 12th January 2023లో షిఫ్ట్ 3 వరకు అడిగిన రీజనింగ్ పార్ట్స్ సంబంధించిన అన్ని క్వశ్చన్స్ని కూడా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ ఏమైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ అన్నింటినీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు వీడియోలో భాగంగా 12th January 2023 షిఫ్ట్ 4లో అడిగిన రీజనింగ్ పార్ట్స్ సంబంధించిన 20 క్వశ్చన్స్ని సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి ఎలా ఆన్సర్ చేయాలనేది డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఇది మనకి డైస్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇందులో మనకి ఒకే డైస్ కి సంబంధించిన 2 డిఫరెంట్ పొజిషన్స్ యొక్క పిక్చర్స్ ని ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మనకి ఇన్ఫినిటీ సింబల్ కి ఉన్న ఫేస్ కి ఆపోజిట్ ఫేస్ మీద ఉండే సింబల్ ఏంటని అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ మనకి ఈ రెండిట్లో ఇలా 2 డైస్ ఇచ్చినప్పుడు రెండిట్లో ఫస్ట్ మీరు కామన్ గా ఉన్న సింబల్స్ ని కానీ కామన్ గా ఉన్న నంబర్స్ ని కానీ అబ్జర్వ్ చేయండి. ఇందులో మనకి రెండిట్లో కూడా మనకి డాలర్ సింబల్ కామన్ గా ఉంది కదా, వాటిని ఎలిమినేట్ చేద్దాం. తర్వాత ఇంకేం కామన్ గా ఉంది, అలాగే ఎక్స్ సింబల్ కూడా కామన్ గా ఉంది, వాటిని ఎలిమినేట్ చేద్దాం. ఇంకా కామన్ గా లేని సింబల్ ఏముంది, ఇక్కడేమో ఇన్ఫినిటీ ఉంది, ఇక్కడేమో యారో మార్క్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా అవి రెండు కూడా ఒకదానికొకటి ఆపోజిట్ ఫేస్ మీద ఉంటాయన్నమాట. కాబట్టి యారో మార్క్ మనకి ఏ ఆప్షన్ లో ఉంది, 4th ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సెకండ్ క్వశ్చన్, ఇక్కడ మనకి ఇది సిట్టింగ్ అరేంజ్మెంట్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. 6 ఫ్రెండ్స్ అమిత్, Bunty, Vaibhav, Harshit and Pulkit and Gagan are sitting around a circular table facing towards the center. అంటే ఇది సర్క్యులర్ సీటింగ్ అరేంజ్మెంట్ కి సంబంధించిన క్వశ్చన్ అన్నమాట. ఇక్కడ మనకి 6 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఒక సర్క్యులర్ టేబుల్ కి చుట్టూ లోపల వైపుకి చూస్తూ కూర్చున్నారు అనమాట. కాబట్టి ఇక్కడ మనం రఫ్ డయాగ్రామ్ వేసుకుందాం. ఇక్కడ 6 ఫ్రెండ్స్ ఉన్నారు, అందరూ కూడా మనకి లోపల వైపుకి చూస్తూ కూర్చున్నారు. ఓకే, 6 ప్లేసెస్ అలాట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ చదువుతూ ఫిల్అప్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ ఏంటంటే, బంటి ఈజ్ ద ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ హర్షిత్ అండ్ వైభవ్. అంటే బంటి అనే పర్సన్ ఇక్కడ హర్షిత్ కి అండ్ వైభవ్ కి కూడా ఇద్దరికి నైబర్. అంటే ఎప్పుడు నైబర్ అవుతాడు, ఇద్దరికి మధ్యలో కూర్చున్నప్పుడే కదా నైబర్ అవుతాడు. కాబట్టి ఇక్కడ హర్షిత్ కి వైభవ్ కి మధ్యలో ఉన్నాడు అన్నాడు. ఇలా ఉండొచ్చు, లేకపోతే ఈ డైరెక్షన్ లో కూడా ఉండొచ్చు మనం. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి, అమిత్ ఈజ్ ద ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ పులకిత్ అండ్ వైభవ్. అంటే అమిత్ అనే పర్సన్ పులకిత్ కి నైబరే, వైభవ్ కి నైబరే. అంటే దాని అర్థం ఏంటి, ఈ అమిత్ అనే పర్సన్ ఎవరి మధ్య కూర్చున్నాడు అనమాట, పులకిత్ కి వైభవ్ కి మధ్యలో కూర్చున్నాడు. అంటే ఈ విధంగా అయినా కూర్చొని ఉండొచ్చు, లేకపోతే నెక్స్ట్ ఈ విధంగా అయినా కూర్చుని ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఈ రెండిట్లో ఏదో ఒకటే సాధ్యమవుతుంది. ఓకే, లేకపోతే ఈ రెండిట్లో ఏదో ఒకటి సాధ్యమవుతుంది. కాబట్టి ఈ రెండింటిని మనం ఎలిమినేట్ చేస్తే ఇప్పుడు ఈ రెండింటిని కలిపి రాసాం అనుకోండి, హెచ్ బి వి తర్వాత ఏపి ఈ ఆర్డర్లో కూర్చుని ఉండాలన్నమాట. మనం ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు. ఇది సర్క్యులర్ సీటింగ్ అరేంజ్మెంట్ కాబట్టి నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను, హెచ్ బి నెక్స్ట్ బి ఏ పి. ఇంకెవరో ఒకరు మిగిలిపోయారు కదా, ఎవరు, గగన్ మిగిలిపోయారు. అంటే ఈ ప్లేస్ ఖచ్చితంగా ఎవరు ఉండాలి, గగన్ ఉండాలి అనమాట. ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి, హూ ఈజ్ ద ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ అమిత్ అండ్ గగన్. అంటే అమిత్ కి గగన్ కి మధ్యలో ఎవరు కూర్చున్నారు అంటున్నారు. అమిత్ ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. నెక్స్ట్ గగన్ ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. వీళ్ళిద్దరికి మధ్యలో ఉన్న పర్సన్ ఎవరు, పి అంటే పులకిత్ కదా. కాబట్టి కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది అనమాట, ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, which 2 signs should be interchanged to make the below equation mathematically correct. ఇది బ్యాలెన్సింగ్ మ్యాథమెటికల్ ఈక్వేషన్ కి సంబంధించిన క్వశ్చన్ అన్నమాట. ఇక్కడ ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఇచ్చారు, అయితే ఇందులో ఉన్న 2 మ్యాథమెటికల్ సైన్స్ ని ఇంటర్చేంజ్ చేసి ఇచ్చారు. ఒకదాని ప్లేస్ లో ఒకటి మార్చి ఇవ్వడం జరిగింది అనమాట. దానివల్ల ఇది సింప్లిఫై చేస్తే మనకి ఇన్బ్యాలెన్స్ అవుతుంది. అంటే యాక్చువల్గా RHS లో ఎంత ఉంది, 23 ఉంది. దీన్ని సింప్లిఫై చేస్తే 23 రాదు అనమాట. ఓకే, అయితే మనం ఆ ఇంటర్చేంజ్ చేసిన అంటే తర్జుమా చేసిన తారుమారు చేసిన ఆ మ్యాథమెటికల్ సైన్స్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఇలాంటి సమయంలో మనకి డివిజన్ సింబల్ మీద కాన్సన్ట్రేట్ చేయడం ద్వారా కొంత సమయాన్ని సేవ్ చేసుకోవచ్చు అనమాట.
ఇక్కడ ఒకసారి డివిజన్ సింబల్ ఎక్కడుంది, ఈ 12కి 48కి మధ్యలో ఉంది. అంటే మనం బార్డ్మాస్ రూల్ ప్రకారం ఎప్పుడైనా సరే క్యాల్కులేషన్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం, మనం ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్లో డివిజన్ ఫస్ట్ చేస్తాం. కాబట్టి మనం 12ని 48తో డివైడ్ చేస్తాం. అప్పుడు మనకి 48 టేబుల్ 12లో పోదు, కానీ 12 టేబుల్ 48లో పోతుంది. 4 టైమ్స్ ఆఫ్ 4 మళ్ళీ 36లో పోతుంది. కాబట్టి ఇక్కడ డివిజన్ మార్చాల్సిన పని లేదనమాట, అక్కడే ఉండే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఆప్షన్స్ లో ఉన్న డివిజన్స్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ లో డివిజన్ ఉంది, థర్డ్ ఆప్షన్ లో డివిజన్ ఉంది. అంటే ఫస్ట్ ఆప్షన్ లో మనం ప్లస్ ప్లేస్ లో డివిజన్ ఉంచాలి. అంటే ప్లస్ ప్లేస్ లో డివిజన్, ఇక్కడ డివిజన్ ఉంచామనుకోండి, ఈ ప్లేస్ లో డివిజన్ ఉంచామనుకోండి, ఇది ఏమవుతుంది 8/12 అవుతుంది. అప్పుడు మరి 12 టేబుల్ 8లో పోతుందా అంటే పోదు కదా. కాబట్టి ఈ ఆప్షన్ ని మనం ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే పక్కన మనకి ఇంటూ ఉండాలి, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ లో అంటే ఇంటూ ప్లేస్ లో డివిజన్ ఉంచామనుకోండి, అంటే ఇక్కడ మనం ఇంటూ ప్లేస్ లో అంటే ఈ ప్లేస్ లోనేమో ఇంటూ, ఈ ప్లేస్ లో డివిజన్ ఉంచినట్లయితే మనకి 48/36 అవుతుంది. అప్పుడు మనకి ఈ 12 టేబుల్ 36 లో పోతుంది. ఎన్ని టైమ్స్? 3 టైమ్స్. అలా 3 టేబుల్ 48 లో పోతుంది. కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేయలేమన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి మిగిలిన ఆప్షన్స్ ని వెరిఫై చేద్దాం. సెకండ్ ఆప్షన్ టెస్ట్ చేద్దాం ఒకసారి. ఓకే, సెకండ్ ఆప్షన్ లో మనం ఏం చేయాలి, మైనస్ ని ప్లస్ ని ఇంటర్చేంజ్ చేయాలి. అంటే ఈ మైనస్ ప్లేస్ లో ప్లస్ ఉంచాలి, అలాగే ప్లస్ ప్లేస్ లో మైనస్ ఉంచాలి. ఒకసారి ఉంచినట్లయితే 24 ప్లస్ 8 మైనస్ 12 డివైడెడ్ బై ఇలా రాస్తాం కదా 48 ఇంటూ 36. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 23 రావాలి. ఇక్కడ చూడండి 12 టేబుల్ ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్. ఇందులో 4 టైమ్స్ పోతుంది. మళ్ళీ 4 టేబుల్ 12లో 3 టైమ్స్. ఓకే, ఇప్పుడు 24 ప్లస్ 8 మైనస్ 3 3s are 9 అవుతుంది. ఇప్పుడు బార్డ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఎడిషన్ చేయాలి. ఇవి రెండు యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 32 మైనస్ 9. తర్వాత సబ్ట్రాక్షన్ చేస్తాం కదా, 32 లోంచి 9 మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 23. ఇదే కదా మనకి RHS లో ఉన్నది. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందంట, సెకండ్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. ఇది మనకి పిక్చర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఈ పిక్చర్ సిరీస్ లో ఇచ్చిన ఈ లెటర్స్ కావచ్చు, సింబల్స్ కావచ్చు, లేకపోతే మ్యాథమెటికల్ జామెట్రికల్ ఫిగర్స్ కావచ్చు, ఏవైనా సరే ఏ విధంగా మూవ్ అవుతున్నాయి అనే దాని మీద బేస్ చేసుకుని ఈ సిరీస్ లో నెక్స్ట్ రావాల్సిన ఫిగర్ ని మనం ఇచ్చిన ఆప్షన్స్ నుంచి ఎంచుకోవాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ ఏదో ఒక సింబల్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ప్రయత్నిద్దాం. మనకి కార్నర్ లో ట్రయాంగిల్ ఉంది కాబట్టి ఈ ట్రయాంగిల్ ఏ విధంగా మూవ్ అవుతుందో చూద్దాం. ఈ ట్రయాంగిల్ నెక్స్ట్ ఫిగర్ ఎక్కడికి వచ్చింది, ఈ ప్లేస్ లోకి వచ్చింది. నెక్స్ట్ తర్వాత ఇలాగ డయాగోనల్ లో మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చింది. అంటే తర్వాత ఖచ్చితంగా ఎక్కడికి వచ్చి ఉండాలి, ఈ ప్లేస్ లోకి వచ్చి ఉండాలి. అలా లేని ఆప్షన్ ఏమైనా ఉంటే దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఫస్ట్ ఆప్షన్ లో లేదు, సెకండ్ ఆప్షన్ లో లేదు, థర్డ్ ఆప్షన్ లో లేదు. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ మనకి కరెక్ట్ అని ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఒకవేళ దీని నుంచి మనం ఒక్క ఆప్షన్ ని పికప్ చేయలేకపోతే అప్పుడు ఇంకొక సింబల్ లో ఇంకొక లెటర్ ను కాన్సన్ట్రేట్ చేస్తాం. దాన్ని బేస్ చేసుకుని మరికొన్ని ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ఇది మనకి కోడింగ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఎర్లీ ఈస్ కోడెడ్ యాజ్ HDUOB, Gates is coded as JDPHV. How will index be coded in the same language? అంటే ఒక నిర్దిష్ట కోడ్ భాషలో ఎర్లీ అనే వర్డ్ ని ఈ విధంగా కోడ్ చేశారు, అలాగే గేమ్స్ అనే వర్డ్ ని ఈ విధంగా కోడ్ చేశారు. అదే కోడ్ భాషలో ఇండెక్స్ అనే వర్డ్ ని ఏ విధంగా కోడ్ చేస్తారు అంటున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఈ వర్డ్స్ ఉపయోగించి డీకోడ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ ఇక్కడ ఏంటి, ఎర్లీ, EARLY. దీన్ని ఎలా కోడ్ చేశారు, HDUOB గా కోడ్ చేశారు. ఫస్ట్ వీటి యొక్క కోడ్స్ రాద్దాం ఒకసారి. ఈ అంటే 5, 1, 18, 12, 25. వీటి కోడ్స్ రాస్తే 8, 4, 21 కదా, 21, 15, 2. ఓకే, ఒకసారి వీటిని అబ్జర్వ్ చేస్తే 5, 8 అయింది అంటే ఇక్కడ +3, 1, 4 అయింది అంటే +3, 18, 21 ఇక్కడ కూడా +3, ప్లస్ మరి ఇక్కడ 25కి 3 యాడ్ చేసాం అనుకోండి ఎంత వస్తుంది, 28 వస్తుంది. కానీ మనకి ఎన్ని లెటర్స్ ఉంటాయి, 26 లెటర్స్ ఉంటాయి కదా. కాబట్టి 26 లెటర్స్ మైనస్ చేస్తే 2 వచ్చింది అంటే 2 వచ్చింది. 25కి 3 యాడ్ చేస్తే మనం సెకండ్ లెటర్ దగ్గరికి వస్తాం అన్నమాట.
ఓకే, అంటే అన్ని కూడా మనకి 3 లెటర్స్ చెప్పున మూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఇండెక్స్ యొక్క కోడ్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఇండెక్స్. ఓకే, ఫస్ట్ మనం వీటి కోడ్స్ రాసినట్లయితే 9, 14, 4, 5 అండ్ 24. మనం ఏం యాడ్ చేయాలి? 3 యాడ్ చేయాలి. ప్రతి కోడ్కి 3 యాడ్ చేసినట్లయితే మనకి ఏమొస్తుంది? 9కి 3 యాడ్ చేస్తే 12, 14కి 3 యాడ్ చేస్తే 17, 7, 8, 24కి 3 యాడ్ చేస్తే 27. కానీ మనకు ఉన్న లెటర్స్ అన్ని 26 కదా, మైనస్ చేస్తే 1 వస్తుంది, అంటే 1 అన్నమాట. ఇప్పుడు వీటిని డీకోడ్ చేస్తే మనకి అంటే 12th లెటర్ ఏంటి మనకి? L, 17th లెటర్ Q, 7th లెటర్ G, 8th లెటర్ H, ఫస్ట్ లెటర్ E. LQGHA, LQGHA సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 6th వన్, ఇది మనకి స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ అనే టాపిక్ సంబంధించింది అనమాట. ఫస్ట్ మనం ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా ఒక వెన్ డయాగ్రామ్ ని డ్రా చేసుకున్నట్లయితే ఆ వెన్ డయాగ్రామ్ ని పరిశీలించడం ద్వారా మనకి ఇచ్చిన కన్క్లూజన్స్ లో ఏవి ఫాలో అవుతాయి, ఏవి ఫాలో అవ్వని మేము ఈజీగా డిసైడ్ చేయొచ్చు అనమాట. ఒక ఇక్కడ తలుపులన్నీ గోడలే, అంటే ఇక్కడ ఆల్ డోర్స్ ఆర్ వాల్స్ అన్నాడు, అంటే తలుపులు అన్నీ కూడా గోడలే. ఇవి తలుపులు అనుకుందాం. ఇవన్నీ కూడా ఎందులో ఉంటాయి? మనకి గోడల్లో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ గోడలన్నీ గదులే. ఈ గోడలన్నీ కూడా మనకి గదులే కాబట్టి ఇట్లా రాస్తాం, గదులు. నెక్స్ట్ గదులన్నీ ప్లాట్లే, అంటే మరి ఇవన్నీ కూడా మళ్ళీ ప్లాట్లలో ఉండాలన్నమాట. ఇది మనం ఇచ్చిన స్టేట్మెంట్స్ ని ఆధారంగా చేసుకుని వెన్ డయాగ్రామ్ డ్రా చేసినట్లయితే ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు కన్క్లూజన్స్ చదువుదాం. ఓకే, కొన్ని ప్లాట్లు తలుపులు, అంటే ప్లాట్లలో కొన్ని తలుపులు అవుతున్నాయి కదా, ఇది ట్రూ కదా, ఇది ఫాలో అవుతుంది. నెక్స్ట్ గోడలన్నీ ప్లాట్లే, గోడలన్నీ కూడా ప్లాట్లో ఉన్నాయి కదా, కాబట్టి ఇది కూడా మనకి ట్రూనే, అంటే రెండు కన్క్లూజన్స్ కూడా ఫాలో అవుతున్నాయి. అంటే ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది? 1 మరియు 2 రెండు ముగింపులు అనుసరిస్తున్నాయి కాబట్టి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 7th వన్, ఇక్కడ మనకి ట్రిప్లెట్స్ ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ఒక్కొక్క బ్రాకెట్లో 3 నెంబర్స్ చెప్పున మనకి రెండు ఒక పేరుని ఇవ్వడం జరిగింది. ఇందులో ఈ నంబర్స్ మధ్యలో ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడం ద్వారా, అంటే ఈ ట్రిప్లెట్ లో మనకి 3 నెంబర్స్ ఉన్నాయి కదా, వీటి మధ్యలో ఏ విధమైన సంబంధం ఉందో అదే విధమైన సంబంధం వీటి మధ్య కూడా ఉంటుంది అనమాట. ఆ సంబంధాన్ని కలిగి ఉన్న ఇచ్చిన ఆప్షన్స్ లో ఉన్న ట్రిప్లెట్ ని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో లార్జ్ నెంబర్ ని గుర్తించి దానికి మిగిలిన 2 నెంబర్స్ కి మధ్య ఉన్న సంబంధాన్ని రాబట్టడానికి ప్రయత్నించాలన్నమాట. ఇందులో పెద్ద సంఖ్య ఏంటి? 360. చిన్న నెంబర్స్ ఏంటి? 65, 25. ఈ రెండింటిని యాడ్ చేసి ఏదైనా నెంబర్తో మల్టిప్లై చేయడం కానీ, అలాగే సబ్ట్రాక్ట్ చేసి ఏదైనా నెంబర్తో మల్టిప్లై చేయడం కానీ, ఇట్లాంటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ప్రయత్నించాలి. ట్రైలర్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటాం కదా, అట్లా ప్రయత్నించాలి. ఒకవేళ మనం ఈ రెండింటిని యాడ్ చేసాం అనుకోండి, 65కి 25 యాడ్ చేస్తే 90 వస్తుంది. 90ని 4తో ఇంటూ చేస్తే 9 4 36, 360 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది కూడా చెక్ చేద్దాం. ఓకే, 20ని 44ని యాడ్ చేస్తే మనకి 64 వస్తుంది. మరి 64ని 4తో ఇంటూ చేస్తే 4 4 16, 1 6 4 24 ప్లస్ 1 25. కానీ 216 రాలేదు కదా, కాబట్టి ఇది కాదనమాట. ఈసారి మనం సబ్ట్రాక్ట్ చేద్దాం. అంటే 65 నుంచి 25 మైనస్ చేస్తే 40 వచ్చింది కదా, 40 వస్తుంది. 360 రావాలంటే దీన్ని 9తో ఇంటూ చేయాలి. అంటే 4 9 36 అంటే 360 వచ్చింది. ఇప్పుడు ఈ రెండు మైనస్ చేస్తే మనకి 44 నుంచి 20 మైనస్ చేస్తే 24. దీన్ని కూడా ఒకసారి 9తో ఇంటూ చేసి చూద్దాం. 9 4 36, 3 9 2 18 ప్లస్ 3 21 వచ్చింది కదా. కాబట్టి ఇందులో ఉన్న లాజిక్ ఇప్పుడు అర్థమైంది కదా. ఇదే లాజిక్ ని ఒబే చేసే ఇచ్చిన ఆప్షన్స్ నుంచి ఒక దాన్ని మనం ఎంచుకోవాల్సి ఉందన్నమాట. ఇక్కడ ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 66 లోంచి మనం 30 మైనస్ చేసాం అనుకోండి, ఎంత వస్తుంది? 36 వస్తుంది. ఇప్పుడు దీన్ని 9తో మల్టిప్లై చేయాలి. 9తో మల్టిప్లై చేసినప్పుడు 9 6 54, కానీ ఇక్కడ 9 ఉంది కదా, కాబట్టి కరెక్ట్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ 19 నుంచి 9 మైనస్ చేస్తే 10. 10 90 9తో ఇంటూ చేస్తే ఇక్కడ 90 వస్తుంది కానీ 80 రాదు కదా, కాబట్టి కరెక్ట్ ఆప్షన్ కాదు.
నెక్స్ట్ 37 నుంచి 17 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 18 వస్తుంది. దీన్ని 9తో ఇండి చేయాలి. 8 9 72. కానీ ఇక్కడ 2 లేదు కదా, కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఇంకా కరెక్ట్ ఆప్షన్ ఇదే అవుతుంది. ఒకసారి వెరిఫై చేద్దాం. ఇక్కడ 35 నుంచి 13 మైనస్ చేస్తే 22. దీన్ని 9తో ఇంటూ చేసినట్లయితే 9 2 18 1 9 2 18 ప్లస్ 1 19 198 వచ్చింది కదా, కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 8th వన్. ఇది మనకి ఎంబెడ్ ఫిగర్ అనే కాన్సెప్ట్ కి సంబంధించిన క్వశ్చన్ అన్నమాట. ఇక్కడ మనకి ఒక ఫిగర్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఒక భాగాన్ని ఇచ్చిన ఆప్షన్స్ లో యథాతథంగా ఇవ్వడం జరిగింది. ఆ భాగాన్ని మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి ఏ విధమైన రొటేషన్ అనుమతించబడదు. అంటే మనం దాని యొక్క పొజిషన్ ఎలా ఉందో, డైరెక్షన్ ఎలా ఉందో అదే విధంగా ఉండాలన్నమాట. అంతేగాని రొటేట్ చేయడం అట్లాంటివి చేయకూడదు. ఓకే, ఒకసారి ఈ టైప్ ఆఫ్ యారో మార్క్ మనకి ఇందులో ఎక్కడా కనిపించడం లేదు కదా, అట్లాగే ఈ టైప్ ఆఫ్ యారో మార్క్ కూడా మనకి ఎక్కడా కనిపించడం లేదు. ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూడండి, ఒకసారి ఈ షేప్ ని అబ్జర్వ్ చేసినట్లయితే మనకి థర్డ్ ఆప్షన్ లో ఏ డయాగ్రామ్ అయితే ఉందో సేమ్ అదే విధంగా అదే పొజిషన్ లో కలిగి ఉంది కదా, కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందట? థర్డ్ వన్ అవుతుంది. మనం ఫోర్త్ వన్ ఉంది కదా అనుకోవచ్చు, కానీ సర్కిల్ కంప్లీట్ అవ్వలేదు, ఇక్కడ వరకే ఉంది కదా, కాబట్టి ఇది కూడా మనకి కరెక్ట్ ఆప్షన్ కాదు. ఓకే, నెక్స్ట్ 9th వన్. In a certain code language, live life happily is coded as 447. Everyone is here is coded as 824 and be grateful is coded as 28. How will count your blessings be coded in that language? అంటే ఒక నిర్దిష్ట కోడ్ భాషలో లివ్ లైఫ్ హ్యాపీలీను 447 గాను, ఎవ్రీవన్ ఈజ్ హియర్ ను 824 గాను, మరియు బీ గ్రేట్ఫుల్ 28గా కోడ్ చేయబడ్డాయి. ఆ భాషలో కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ ని ఎలా కోడ్ చేస్తారు? ఇది కోడింగ్ డీకోడింగ్ సంబంధించిన మనకి క్వశ్చన్ కదా. ఇక్కడ చూడండి ఒకసారి, ఈ లివ్ లైఫ్ హ్యాపీలీ అనేది 447 గా కోడ్ చేయబడింది. ఇక్కడ ఒకసారి చూడండి, 2 నెంబర్స్ అంటే 2 డిజిట్స్ రిపీట్ అవ్వాయి, కానీ ఇందులో ఒకే వర్డ్ రిపీట్ అవ్వలేదు కదా. ఇక్కడ లివ్ ఉంది, లైఫ్ ఉంది. అంటే ఇక్కడ 3 డిఫరెంట్ వర్డ్స్ ఉన్నప్పుడు 3 డిఫరెంట్ డిజిట్స్ ఉండాలి, కానీ లేవు. అంటే అప్పుడు మనం ఏం అబ్జర్వ్ చేయాలంటే ఈ వర్డ్స్ లో ఉన్న లెటర్స్ కి వాటికి ఏమైనా సంబంధం ఉందేమో అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ లివ్ లో 4 లెటర్స్ ఉన్నాయి 4, లైఫ్ లో 4 లెటర్స్ ఉన్నాయి 4, హ్యాపీలీ 7 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 7 అన్నమాట. అలాగే ఇక్కడ ఎవ్రీవన్ ఈజ్ హియర్, ఎవ్రీవన్ లో మనకి 8 లెటర్స్ ఉన్నాయి కదా 8, ఈజ్ లో 2 లెటర్స్ 2, హియర్ లో 4 లెటర్స్. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే ఈ సెంటెన్స్ లో ఉన్న వర్డ్ లో ఉన్న లెటర్స్ మనం తీసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి కౌంట్ లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 5 లెటర్స్ ఉన్నాయి. యువర్ లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 4 లెటర్స్ ఉన్నాయి. బ్లెస్సింగ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9. అంటే దీని యొక్క కోడ్ ఏమవుతుందంటే 549 అవుతుంది అనమాట. ఇది ఎక్కడుంది? మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 10th వన్. ఇది నెంబర్ సిరీస్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. మనం మోస్ట్ ఆఫ్ ద నెంబర్ సిరీస్ క్వశ్చన్స్ ని ఆ నెంబర్స్ మధ్యలో ఉన్న డిఫరెన్స్ ని, భేదాన్ని కనుక్కోవడం ద్వారా చాలా ఈజీగా రాబట్టవచ్చు అనమాట. ఫస్ట్ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయడం. ఇక్కడ ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అంటే 3 కదా, అంటే ఇక్కడ 3ని యాడ్ చేయడం జరిగింది. ఈ డిఫరెన్స్ ఎంత అంటే 12 నుంచి 7 మైనస్ చేస్తే 5 కదా, అంటే +5. ఇక్కడ డిఫరెన్స్ 7 +7. నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ 9 అంటే +9. నెక్స్ట్ డిఫరెన్స్ 11. అర్థమైంది కదా? ఇవేంటి మనకి? ఇవన్నీ కూడా మనకి ఆడ్ నెంబర్స్ కదా. ఇక్కడేమో మనకి 13, ఇక్కడ 15. నెక్స్ట్ 15 తర్వాత వచ్చే ఆడ్ నెంబర్స్ అంటే ప్రైమ్ నెంబర్స్ అనుకోవచ్చు, కానీ 9 అనేది ప్రైమ్ నెంబర్స్ లో ఉండదు కదా, కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఆడ్ నెంబర్స్. 15 లో 15 అనేది కూడా మనకి ప్రైమ్ నెంబర్స్ లో ఉండదు. కాబట్టి మనకి 15 తర్వాత వచ్చే ఆడ్ నెంబర్ ఏంటి? 17. అంటే మనం 67 కి 17 యాడ్ చేస్తే క్వశ్చన్ మార్క్ లో ఉండాల్సిన నెంబర్ వస్తుంది అనమాట. 7 + 7 14, 1 + 6 7 + 1 8, 84 అనమాట. 84 అనేది ఏ ఆప్షన్ లో ఉంది? మనకి సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 11th వన్. ఇది మనకి ఆల్ఫాబెట్ సిరీస్ కి సంబంధించిన క్వశ్చన్. మనకి ఆల్ఫాబెట్ సిరీస్ కి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ఆల్ఫాబెట్ యొక్క కోడ్స్ చాలా యూజ్ అవుతాయి. ఫస్ట్ ఈ ఆల్ఫాబెట్స్ యొక్క కోడ్స్ ని మనం రాయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ ఇచ్చిన కోడ్స్ ఏంటంటే
WBL అంటే W అంటే 23 2 12. నెక్స్ట్ DIS అంటే 4 9 19. K అంటే 11 16 26. R అంటే 18 23 7. ఫస్ట్ మనం ఫస్ట్ లెటర్స్ని అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ 23 ఉంది, ఇక్కడ 4 ఉంది, మళ్ళీ 4 ఎంత అయింది 11 అయింది, 11 18 అయింది. ఇక్కడ మనకి 23కి ఏ నెంబర్ని యాడ్ చేసినా 4 వచ్చే అవకాశం లేదు. ఒకసారి ఇది చూద్దాం. 4కి 7 యాడ్ చేస్తే 11 వస్తుంది, 11కి 7 యాడ్ చేస్తే 18 వస్తుంది. మరి ఇక్కడ 4 ఎందుకు వచ్చిందంటే 23కి 7 యాడ్ చేసాం అనుకోండి ఎంత అవుతుంది 30 అవుతుంది. కానీ మనకు ఆల్ఫాబెట్స్లో 26 లెటర్సే ఉంటాయి కదా, ఆ 26ని మైనస్ చేస్తే ఎంత వస్తుంది 4 అంటే 4. ఇక్కడ కూడా మనకి 7 యాడ్ చేసినట్లే అవుతుంది అనమాట. అంటే మనకి ఫస్ట్ లెటర్ రావాలంటే మనం 18కి 7ని యాడ్ చేయాలి. ఓకే, 18కి 7 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 25 వస్తుంది. 25th లెటర్ ఏంటి Y కదా, Y లేని ఆప్షన్స్ 2 3లు కాబట్టి వాటిని ఎలిమినేట్ చేద్దాం. ఇప్పుడు సెకండ్ చూద్దాం. ఇక్కడ 2 7 అయింది అంటే ఇక్కడ 9 అయింది అంటే ఇక్కడ కూడా 7 యాడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ 9 16 అయింది అంటే ఇక్కడ కూడా 7 యాడ్ చేశారు. 16 23 అయింది అంటే 7 యాడ్ చేశారు. మళ్ళీ 23కి మనం 7 యాడ్ చేస్తే సెకండ్ లెటర్ వస్తుంది. మనకి 23కి 7 యాడ్ చేస్తే ఎంత 30. మరి 30లోంచి 26 మైనస్ చేయాలి కాబట్టి 4th లెటర్ వస్తుంది. మనకి 4th లెటర్ ఏంటి D కదా, మనకి D ఏ ఆప్షన్లో ఉంది 4th ఆప్షన్లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 12th క్వశ్చన్. ఇది కూడా మనకి బ్యాలెన్సింగ్ మ్యాథమెటికల్ ఈక్వేషన్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఓకే, ఇందులో మనకి 2 మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఇంటర్చేంజ్ చేసి ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్చేంజ్ చేసిన ఆపరేషన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఫస్ట్ డివిజన్ సింబల్ని కాన్సన్ట్రేట్ చేసినట్లయితే ఇక్కడ డివిజన్ సింబల్ ఉంది అంటే 200ని 8తో డివైడ్ చేయాలి. 8 టేబుల్ 200లో పోతుంది కాబట్టి దాని ప్లేస్ మార్చాల్సిన పని లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఆప్షన్స్లో ఉన్న డివిజన్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. అంటే ఇక్కడ మనం డివిజన్ ప్లేస్లో ఇంటూ ప్లేస్లో డివిజన్ రాసాం అనుకోండి, అంటే ఇక్కడ రాసాం ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఇంటూ పెట్టి ఇక్కడ డివైడెడ్ బై పెట్టామనుకోండి, అప్పుడు 8/16. 8 టేబుల్ 16లో 2 టైమ్స్ పోతుంది, ఆ 2 టేబుల్ 200లో పోతుంది ఎందుకంటే పక్కన మనకి ఇంటూ ఉంది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయలేము. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్లో మైనస్ ప్లేస్లో డివిజన్ పెట్టామనుకోండి, అంటే ఈ మైనస్ ప్లేస్లో డివైడెడ్ బై పెట్టామనుకోండి 16/48 ఉంటుంది. ఈ 8 టేబుల్ 48లో 6 టైమ్స్ పోతుంది, కానీ ఆ 6 టేబుల్ 16లో పోయే ఛాన్స్ లేదు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసేసేయచ్చు. తర్వాత ఇంటూ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఈ ఇంటూ మైనస్ ప్లేస్లో ఇంటూ పెట్టాలి మనం, అంటే మైనస్ ప్లేస్లో ఇక్కడ ఇంటూ పెట్టామనుకోండి, అలాగే ఇంటూ ప్లేస్లో మైనస్, అప్పుడు మనకి ఇది పెద్ద లార్జ్ నెంబర్ వస్తుంది, అలాగే నెగిటివ్ నెంబర్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఇప్పుడు మిగిలిన ఫస్ట్ అండ్ సెకండ్ ఆప్షన్స్ ఒకసారి వెరిఫై చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆప్షన్ లో ఉన్న ఇచ్చిన సింబల్స్ ఏంటి డివైడెడ్ బై ఇంటూ, ఆ రెండింటిని ఇంటర్చేంజ్ చేసి చూద్దాం. అంటే ఈ డివైడెడ్ బై ప్లేస్ లో మనం ఇంటూ పెట్టాలి, ఇంటూ ప్లేస్ లో డివైడెడ్ బై పెట్టాలి అనుకున్నాం. అంటే 25 ప్లస్ ఇక్కడ మనకి 200 ఇంటూ 8/16 అని రాస్తాం కదా, మైనస్ 48. 8 టేబుల్ 1 టైమ్ 2 టైమ్స్, 2 టేబుల్ 200లో 100 టైమ్స్ పోతుంది. ఓకే, ఇక్కడ మనకి 25 ప్లస్ 100 1 100 అవుతుంది కదా, మైనస్ 48. బాడ్ మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఎడిషన్ చేయాలి, అంటే 125 మైనస్ 48. సబ్ట్రాక్ట్ చేస్తే బారో తెచ్చుకుంటే 15 నుంచి 8 మైనస్ చేస్తే 7, ఇక్కడ 11 ఉంటుంది, 11 నుంచి 4 మైనస్ చేస్తే 7, 77 వచ్చింది కదా, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 13th వన్. ఇది కూడా మనకి లెటర్ నంబర్ సిరీస్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఫస్ట్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మనకి ఈ డిఫరెన్స్ ఎంత వచ్చింది 20 వచ్చింది, కానీ ఇక్కడ డిఫరెన్స్ ఎంత అయింది ఓన్లీ 6 మాత్రమే ఉంది. నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ మనకి 150 అయింది, మళ్ళీ ఇక్కడ డిఫరెన్స్ 6 ఉంది. అంటే ఇది ఓకే 6, కానీ డిఫరెన్స్ డిఫరెంట్ గా ఉన్నాయి, అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ చెక్ చేయాలన్నమాట. ఓకే, అంటే ఈ రెండు ప్లేస్లో ఒకసారి మనం మల్టిప్లికేషన్ చెక్ చేద్దాం. అంటే మనం 4ని దేంతో మల్టిప్లై చేస్తే 24 వస్తుంది, 6తో మల్టిప్లై చేస్తే 24 వస్తుంది. అంటే ఫస్ట్ 6తో మల్టిప్లై చేసి తర్వాత 6ని యాడ్ చేశారు అనుకుందాం. మళ్ళీ 30 180 అవ్వాలంటే ఇక్కడ కూడా మనం 6తో మల్టిప్లై చేయాలి, 3 6 are 18 180. ఆ తర్వాత +6 చేశారు, అంటే ఒకసారి ఏమో 6తో మల్టిప్లై చేస్తున్నారు, మరొకసారి 6ని యాడ్ చేస్తున్నారు.
ఇక్కడ మనకి యాడ్ చేశారు కాబట్టి తర్వాత ఏం చేయాలి, మనం మల్టిప్లై చేయాలి, ఇంటూ 6 చేయాలి. అంటే 186ని మనం 6తో మల్టిప్లై చేస్తే కావాల్సిన ఆన్సర్ వస్తుంది అనమాట. 6 6 ఎంత అవుతుంది, 36, 3 6 8 48 ప్లస్ 3 51 5 6 1 6 ప్లస్ 5 అవుతుంది 11 అవుతుంది. అంటే 1116 ఎక్కడ మనకి ఫోర్త్ ఆప్షన్ ఉంది కదా, కాబట్టి కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 14th వన్, ఇది మనకి వర్డ్ అనాలజీకి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఫస్ట్ పేజ్ లో ఉన్న ఈ రెండు వర్డ్స్ కి మధ్య ఏ విధమైన సంబంధం ఉందో అదే విధమైన సంబంధాన్ని కలిగి ఉన్న ఈ సెకండ్ పేజ్ లోని సెకండ్ వర్డ్ ని మనం ఇచ్చిన ఆప్షన్స్ నుంచి ఎన్నుకోవాల్సి ఉంటుంది అనమాట. ఒకసారి రెండు చూసినట్లయితే కలర్ రెడ్, రెడ్ అనేది ఒక కలర్ కదా. మరి వెహికల్ అంటే ఇచ్చిన ఆప్షన్స్ లో వెహికల్ ఏది, ఇక్కడ మనకి ట్రక్ వెహికల్, రోడ్ వెహికల్ కాదు, పెట్రోల్ వెహికల్ కాదు, టైర్ కూడా వెహికల్ కాదు, ఇవన్నీ కూడా భాగాలు అట్లాగే ఫ్యూయల్స్. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ అవుతుంది, ఎందుకంటే ఇచ్చిన ఆప్షన్స్ లో వెహికల్ ఒక్కటే ఉంది, అదేంటి ట్రక్ మాత్రమే. నెక్స్ట్ 15th వన్, ఇది మనకి బ్లడ్ రిలేషన్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఏ క్యాప్ పి మీన్స్ ఏ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ పి, A percentile P means A is the father of P. A equal to P means A is the sister of P. A and P means A is the daughter of P. If F and G equal to H cap J, then which of the following is correct? అంటే ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఏది కరెక్ట్ అంటున్నాడు. అంటే ఇప్పుడు మనం దీన్ని ఆధారంగా చేసుకుని ఒక ఫ్లో చార్ట్ ని లేకపోతే ట్రీ చార్ట్ ని డయాగ్రామ్ డ్రా చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ F అండ్ G, అండ్ అంటే సింబల్ ఏంటి అర్థము, డాటర్ ఆఫ్ ఏ అంటే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ కి డాటర్, అంటే ఎఫ్ అనే పర్సన్ ఎవరికి డాటరు, జీకి డాటర్ అన్నమాట. జీ యొక్క జెండర్ తెలియదు, డాటర్ కాబట్టి ఫిమేల్. నెక్స్ట్ తర్వాత జీకి హెచ్కి మధ్యలో ఈక్వాలిటీ ఉంది. ఈక్వాలిటీ అంటే ఏంటి, ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ పి అంటే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ కి సిస్టర్. ఇప్పుడు డిసైడ్ అయింది దీని సిస్టర్ అని, ఎవరికి, జీ హెచ్ కి కదా, హెచ్. ఇక్కడ హెచ్ యొక్క జెండర్ డిసైడ్ అవ్వలేదు. నెక్స్ట్ హెచ్ క్యాప్ జే, క్యాప్ అంటే మీనింగ్ ఏంటి, హస్బెండ్ ఆఫ్ అంటే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ కి హస్బెండ్, అంటే తిన హస్బెండ్ కాబట్టి తిన మేల్ కాబట్టి ఈ స్క్వేర్ బాక్స్ లో ఉంచుతాం, ఎవరికి, జేకి. అప్పుడు తిన ఏమవుతుంది, ఫిమేల్ జెండర్ అవుతుంది. వీళ్ళిద్దరు కూడా మనకి వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి ఇట్లా యారో మార్క్ తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఇచ్చిన స్టేట్మెంట్స్ ని ఇచ్చిన ఆప్షన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే హెచ్ అండ్ ఎఫ్ ఆర్ సిబ్లింగ్స్. సిబ్లింగ్స్ అంటే తోబుట్టువులు అంటాం కదా, తోడబుట్టిన వాళ్ళు అంటాం. అంటే హెచ్ ఎఫ్ వీళ్ళిద్దరూ తోబుట్టువులు కాదు, రెండు డిఫరెంట్ జనరేషన్ కి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఇది కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఎఫ్ ఈజ్ ద డాటర్ ఆఫ్ జే, ఎఫ్ అనే పర్సన్ జేకి డాటర్ కాదు కదా, కాబట్టి ఇది కూడా కాదు. ఎందుకంటే జే అనే పర్సన్ హెచ్ కి వైఫ్. నెక్స్ట్ హెచ్ జీలో ఏమో ఇక్కడ బ్రదర్ అండ్ సిస్టర్స్ కాబట్టి డాటర్ అయ్యే ఛాన్స్ లేదు. నెక్స్ట్ జీ ఈజ్ ద మదర్ ఆఫ్ జే, జీ అనే పర్సన్ జేకి మదర్, రెండు ఒకే జనరేషన్ లో ఉన్నాయి కాబట్టి ఇది కూడా కరెక్ట్ కాదు. నెక్స్ట్ జే ఈజ్ ద వైఫ్ ఆఫ్ జీస్ బ్రదర్, జే అనే పర్సన్ జీ యొక్క బ్రదర్ కి వైఫ్ అవుతుంది, ఇది కరెక్ట్ స్టేట్మెంట్ కదా, కాబట్టి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 16th వన్, ఇది కూడా మనకి సీటింగ్ అరేంజ్మెంట్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. VWXYZ A, B and C were sitting around a square table facing the center. ఇక్కడ స్క్వేర్ సిట్టింగ్ అరేంజ్మెంట్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. అంటే స్క్వేర్ అంటే ఆల్ ఫేసెస్ ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి మనం ఒక స్క్వేర్ వేసాము, దీని చుట్టూ కూడా 8 మెంబర్స్ కూర్చుని ఉన్నారు. సమ్ ఆఫ్ దీస్ వర్ సిట్టింగ్ ఎట్ కార్నర్స్, అంటే ఇందులో కొందరేమో కార్నర్స్ లో కూర్చున్నారు, ఇట్లా ఈ విధంగా కార్నర్స్ లో కూర్చున్నారు. నెక్స్ట్ అండ్ సమ్ వర్ సిట్టింగ్ ఎట్ ద ఎగ్జాక్ట్ సెంటర్ ఆఫ్ ద సైడ్స్, మిగిలిన వాళ్ళు ఏమో ఈ సైడ్స్ యొక్క ఎగ్జాక్ట్ సెంటర్ లో కూర్చున్నారు, మధ్య భాగంలో కూర్చుని ఉన్నారు. నెక్స్ట్ సి వాస్ టు ద ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ డబ్ల్యూ, అంటే సి అనే పర్సన్ ఎక్కడున్నాడు, డబ్ల్యూ కి రైట్ సైడ్ ఉన్నాడు. నెక్స్ట్ బి వాస్ థాట్ టు ద లెఫ్ట్ ఆఫ్ జెడ్, బి అనే పర్సన్ జెడ్ కి ఎడమ వైపున మూడో స్థానంలో ఉన్నాడు. జెడ్ ఇక్కడ ఉన్నట్లయితే ఫస్ట్ సెకండ్ థర్డ్ అంటే ఈ ప్లేస్ లో ఉంటాడు అన్నమాట. నెక్స్ట్ ఏ ఈజ్ ద ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్
ఎక్స్ అండ్ సి, అంటే ఏ అనే పర్సన్ ఎక్స్ అండ్ సికి మధ్యలో కూర్చున్నాడు. ఈ విధంగా అయినా కూర్చుని ఉండొచ్చు, లేకపోతే సిఏఎక్స్ ఈ విధంగా అయినా కూర్చుని ఉండొచ్చు అనమాట. జెడ్ నాట్ ఎనీ కార్నర్ అట్ ఎనీ కార్నర్, అంటే జెడ్ ఈ కార్నర్స్ లో ఎక్కడో కూర్చున్నాడు, ఈ 4 ప్లేసెస్ లో ఏదో ఒక ప్లేస్ లో కూర్చుని ఉంటాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జెడ్ ఇక్కడ రాసామనుకోండి, అప్పుడు బి ఏమవుతుంది 1 2 3 అంటే బి ఇక్కడికి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకేమైనా డిసైడ్ చేయగలమో చూద్దాం. నెక్స్ట్ జెడ్ ఈజ్ నాట్ అట్ ఎనీ కార్నర్ వాజ్ ద ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ డబ్ల్యూ అండ్ వై. నెక్స్ట్ ఈ జెడ్ ఎక్కడ కూర్చున్నాడంటే డబ్ల్యూ కి వై కి మధ్యలో కూర్చున్నాడు. ఈ విధంగా అయినా కూర్చుని ఉండొచ్చు, లేకపోతే ఈ విధంగా అయినా కూర్చుని ఉండొచ్చు అనమాట. ఓకే, ఒకసారి మనం ఇది అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ డబ్ల్యూ పక్కన జెడ్ వచ్చింది, కానీ మన డబ్ల్యూ పక్కన ఎవరు ఉండాలి, కుడివైపున సి ఉండాలి. కాబట్టి మనకి ఇది సాధ్యం కాదు అనమాట. అంటే ఖచ్చితంగా ఈ విధంగా కూర్చుని ఉండాలి. అంటే ఇక్కడ జెడ్ ఆల్రెడీ రాసాం కాబట్టి వై ఈ పొజిషన్ లో ఉంటే మనకి డబ్ల్యూ ఈ పొజిషన్ లో ఉంటాడు. డబ్ల్యూ ప్రక్కన కుడివైపున ఎవరున్నారు, సి ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏ అనే పర్సన్ సికి అండ్ ఎక్స్ కి మధ్యలో ఉన్నారు. సి ఇక్కడ ఉన్నాడు, అంటే ఇక్కడ మనకి ఎక్స్ ఇక్కడ ఏ ఉంటారు. ఇంకా మనం వదిలేసిన లెటర్ ఏంటి, మనకి వి అనే లెటర్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఒకే ప్లేస్ ఉంది కాబట్టి వి అక్కడ కూర్చుని ఉండాలన్నమాట. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి మనకి, హూ ఎమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ సిట్టింగ్ థాట్ టు ద రైట్ ఆఫ్ ఏ. ఇది మనకి ఈ సైడ్ ఉన్న వాళ్ళకి ఇది లెఫ్ట్ అయితే ఇది రైట్ అవుతుంది, వీళ్ళ ఆపోజిట్ వాళ్ళకి ఇది లెఫ్ట్ అయితే ఇది రైట్ అవుతుంది. ఇప్పుడు ఏమంటాడు మనకి, ఏకి రైట్ సైడ్ థర్డ్ ప్లేస్ లో ఎవరున్నారు అంటే ఏ ఇక్కడ ఉన్నాడు. రైట్ అంటే ఈ సైడ్ అవుతుంది కదా, ఫస్ట్ సెకండ్ థర్డ్ అంటే బి ఉన్నాడు అనమాట. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటన్నమాట, థర్డ్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 17th వన్, ఇది ఎంబెడెడ్ ఫిగర్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఈ ఇచ్చిన ఫిగర్ లో ఒక భాగం ఇచ్చిన ఆప్షన్స్ లో ఏదో ఒక దాంట్లో ఉంటుంది, దాన్ని ఐడెంటిఫై చేయాలి. మనకి క్లియర్ గా ఒకసారి ఈ షేప్ ని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ షేప్ మనకి ఏ ఆప్షన్ లో ఉంది, సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 18th వన్, ఇది కూడా మనకి ఆల్ఫాబెట్ అనలాజిక్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఒక 2 పేర్స్ ఇచ్చాడు, ఒక పేరు ఇది ఒక పేరు. థర్డ్ పేర్ లో సెకండ్ గ్రూప్ ఆఫ్ లెటర్స్ మిస్ చేయడం జరిగింది. వీటి మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మనం క్వశ్చన్ మార్క్ లో ఉండాల్సిన గ్రూప్ ఆఫ్ లెటర్స్ ను ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఇక్కడ కూడా మనకి ఆల్ఫాబెట్ కోడ్స్ చాలా కీ రోల్ ని ప్లే చేస్తాయి. ఫస్ట్ వీటి ఆల్ఫాబెట్ కోడ్స్ రాసినట్లయితే 6, నెక్స్ట్ 1, 12, 12, 5 అండ్ 14. నెక్స్ట్ కోడ్స్ టీ అంటే 20, 10, 16, 15, 3 అండ్ 7. ఓకే, ఒకసారి వీటి మధ్య డిఫరెన్స్ ఒకసారి ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ 6 20 అయింది, నెక్స్ట్ ఇక్కడ 1 10 అయింది. కాబట్టి ఒకసారి మనం ఈ రివర్స్ లో చూసినట్లయితే ఇక్కడ 6 ప్లస్ 1, నెక్స్ట్ ఇక్కడ 1 ప్లస్ 2 అంటే 3 అయింది. 12 ప్లస్ 3 15 అయింది. నెక్స్ట్ 12 ప్లస్ 4 16 అయింది. అంటే రివర్స్ ఆర్డర్ లో రాస్తాను అనమాట. కాబట్టి ఇప్పుడు మనకు అర్థమైంది కదా, అంటే CABLES. ఫస్ట్ వీటి కోడ్స్ రాసినట్లయితే మనకి ఇది 3 1 2 12 5 19 రివర్స్ లో రావాలి మనం. అంటే మనకి ఈ లెటర్ కి 1 యాడ్ చేసి ఇక్కడ రాయాలి చివరిలో. అంటే 1 యాడ్ చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది, 4 వస్తుంది. నెక్స్ట్ 2 యాడ్ చేస్తే 3 అవుతుంది. నెక్స్ట్ 3 యాడ్ చేస్తే 5 అవుతుంది. నెక్స్ట్ 4 యాడ్ చేస్తే 16 అవుతుంది. నెక్స్ట్ 5 యాడ్ చేస్తే 10 అవుతుంది. నెక్స్ట్ 6 యాడ్ చేస్తే 25 అవుతుంది. అంటే 25th లెటర్ ఏంటి, వై. ఫస్ట్ వై తో స్టార్ట్ అవ్వాలి. మనకి థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ అయ్యే ఛాన్స్ లేదు. నెక్స్ట్ 10th లెటర్ ఏంటి, మనకి జే కదా. 16th లెటరు పి, 5th లెటరు ఈ, థర్డ్ లెటర్ సి అండ్ డి. JYPECD, JYPECD సెకండ్ ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 19th వన్, ఇది ఆల్ఫాబెట్ సిరీస్ కి సంబంధించిన క్వశ్చన్ అన్నమాట. ఇక్కడ కూడా మనం ఫస్ట్ కోడ్స్ రాసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎంత ఉంది, యు ఉంది. యు అంటే 21, హెచ్ అంటే 8, ఇక్కడ బి అంటే 2, డి అంటే 4, నెక్స్ట్ 9 1, నెక్స్ట్ 16 25.
ఫస్ట్ లెటర్స్ అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ 21 2 అయింది. నెక్స్ట్ 2 ఎంత అయింది? 9 అయింది. 9 69 అంటే 2 9 అవ్వాలంటే ఇక్కడ 7 యాడ్ చేయాలి. 9 69 అంటే 7 యాడ్ చేయాలి. కానీ మరి 21 2 అయిందంటే అంటే ఒకవేళ మనం 21 కి 7 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 28 వస్తుంది. కానీ మనకి 26 లెటర్స్ ఉంటాయి కాబట్టి 26 మైనస్ చేస్తే 2. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఎంత యాడ్ చేసినట్టుగా భావించాలి? 7 యాడ్ చేసినట్టుగా భావించాలి. కాబట్టి మనం ఇక్కడ 16 కి 7 యాడ్ చేయాలి. 16 కి 7 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 23 వస్తుంది కదా. 23 లెటర్ ఏంటి మనకి? W. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అవడానికి అవకాశం లేదు. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ లెటర్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 8 4 అయింది అంటే -4. నెక్స్ట్ ఇక్కడ 4 1 అయింది అంటే -3. తర్వాత 1 25 అయింది అంటే ఇక్కడ -2. ఏంటంటే 1 నుంచి మనం -2 చేసామంటే మనకి వెనక్కి వెళ్ళిపోతాం. అంటే ఇక్కడ ఏ ఫస్ట్ లెటర్, తర్వాత జెడ్, వై. ఎక్కడికి వస్తాం మనం? -2 చేస్తే వై దగ్గరికి వస్తాం. వై దగ్గరికి వచ్చాం. తర్వాత ఏం చేయాలి? మనకి -1 మైనస్ చేస్తే మనకి ఏ లెటర్ దగ్గరికి వస్తాం? ఎక్స్ దగ్గరికి వస్తాం. అది ఎక్కడ మనకి 4th ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 20th క్వశ్చన్. ఇది మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అంటే మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆఫ్ వర్డ్స్ అన్నమాట. డిక్షనరీ ఆర్డర్ అంటాం కదా. అంటే ఇచ్చిన ఆప్షన్స్ లో డిక్షనరీలో ఫస్ట్ ఏది ఉంటుంది, తర్వాత ఏది ఉంటుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. అందులో మనం ఆల్ఫాబెట్స్ యొక్క పొజిషన్స్ బట్టి ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ లెటర్స్ ని అబ్జర్వ్ చేస్తాం, అన్ని సేమ్ ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి డిసైడ్ చేయలేం. సెకండ్ లెటర్ ని అబ్జర్వ్ చేస్తాం, అవి కూడా అన్ని సేమ్ ఉన్నాయి కాబట్టి వాటిని కూడా ఎలిమినేట్ చేస్తాం. ఇంకా థర్డ్ లెటర్స్ ఇక్కడ డిఫరెంట్ గా ఉన్నాయి. ఇక్కడ ఎల్ఓ ఎన్ సిసి అంటే ఫస్ట్ ఈ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది. సిని బట్టి డిసైడ్ చేయలేము, కేని బట్టి డిసైడ్ చేయలేము. తర్వాత లెటర్ ఈ ఉంది, ఎల్ ఉంది. ఈ ఎల్లో ఫస్ట్ వచ్చే లెటర్ ఏంటి? ఈ కదా. అంటే 4th అంటే సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట. ఒకసారి అన్ని వెరిఫై చేసినట్లయితే 4th డిసైడ్ చేసాం. తర్వాత ఏమొస్తుంది? 5 వస్తుంది. తర్వాత వీటిని అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో ఎల్లో ఎన్ ఫస్ట్ ఎల్ వస్తుంది కదా. ఈ ఎల్ కూడా డిసైడ్ చేస్తే ఇక్కడ ఈ ఉంది కాబట్టి తర్వాత 2 వస్తుంది, తర్వాత 1 వస్తుంది, లాస్ట్ లో 3 వస్తుంది. అది ఎక్కడ మనకి 4 5 2 1 3 సెకండ్ ఆప్షన్ ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇక్కడతో మనం 12th జనవరి 2023లో 4 షిఫ్ట్లకు సంబంధించిన రీజనింగ్ పార్ట్ లో అడిగిన క్వశ్చన్స్ అన్నింటినీ డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది.